బ్రదర్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్స్. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ తొలివలపు ఛానల్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్స్. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వారికి, ప్రేక్షకులకి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. నిన్నటి కష్టాలు నేటితో పోవాలి, రేపటి విజయాలు మీ వైపు నా వైపు రావాలి, మన సంకల్పమే మన బలమై ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాను బ్రదర్. రాజా సాబ్ ప్రభాస్ గారు నటించిన మూవీ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మాట్లాడతాను. అలాగే మన వంకర ప్రసాద్ సాంగ్ ఒకటి వచ్చింది, ఆ సాంగ్ గురించి మాట్లాడతాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూసేయండి బ్రదర్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. రాజా సాబ్ మూవీలో నుంచి న్యూ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడే చెప్తున్నాను. జనవరి 9వ తేదీ రాబోతోంది రాజా సాబ్ మూవీ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ అంతగా మెప్పించకపోయినా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్లో కొన్ని షాట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ గారు కామెడీ కానీ వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కటి మంచిగా కుదిరే అనిపిస్తోంది రాజా సాబ్ మూవీలో. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి రాజా సాబ్ ట్రైలర్లో. ఇక ఈ డైరెక్టరే ఎవడైతే ఉన్నాడో వాడు కొంచెం నోటుదలు తగ్గించుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. వాడు యదవ నాటకాలు ఆడుతున్నాడు. ప్రతిసారి మాట్లాడినప్పుడు కాలర్ అని గుర్తు చేస్తున్నాడు దరిద్రుడు. వాడి ఓవర్ యాక్షన్, ఆ మారుతి ఓవర్ యాక్షన్ గాడు తగ్గించుకుంటే సినిమా సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ప్రభాస్ గారి మంచి మనసుకి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ట్రైలర్లో కామెడీతో పాటు సెంటిమెంట్తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగా ఉంది. చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఫైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ అనిపించింది. కానీ ఆ నోటిదోలు కొంచెం తగ్గించుకుంటే డైరెక్టర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక మొక్కలో చెప్పాలి అంటే ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా జనవరి 9వ తేదీ బ్లాక్ బాస్టర్ అవ్వటం ఖాయం. సంక్రాంతి సినిమాలకి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ అని నాకు అనిపిస్తుంది బ్రదర్స్. ఇక మన వంకర ప్రసాద్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది నిన్న. ఈ సాంగ్ చూసిన వెంటనే నాకు ఒక్కటే అనిపించింది, అసమే, అంతా అసమేనే. ఈ రొట్ట సాంగ్గా వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చింది అనిల్ రావుపూడి అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ అనిల్ రావుపూడికి ఫస్ట్ టైం ఫ్లాప్ మూవీగా నిలబోతోందని అంటున్నారు మన సినిమా. అనిల్ రావుపూడికి ఫస్ట్ టైం ఫ్లాప్ మూవీ పడిపోతోంది అంటున్నారు సినిమా పండితులు. సాంగ్ మొత్తం అదే భజన, బాసు బాసు గోసు గోసు అనుకుంటూ ఎన్నిసార్లు రుద్దుతారు రా బాబు బాసు, ఎవడికి బాసు ఎవడు బాసు అంటున్నారు మన సినిమా పండితులు. ప్రతి మూవీలోనూ అదే సాంగ్స్, అదే రొటీను. ఏ సినిమాలో చూసుకున్నా బాసు బాసు బాసు. ఏదిరా ఈ దరిద్రము. ఏదో వెంకీ మామ ఏదన్నా కాపాడుతాడేమో అనిపిస్తోంది, కానీ వెంకీ మామ ఎంతసేపు ఉంటాడు, కాసేపు ఉంటాడు, మళ్ళీ అదే దరిద్రాన్ని చూడాలిగా అంటున్నారు సినిమా పండితులు. ఆ రొట్ట కామెడీ వెంకీ గారికి అయితే ఏదో అలా సూట్ అవుతుంది, కానీ మన దగా స్టార్కి మాత్రం ఎత్తిపోద్ది. మన చిరంజీవి తాతకి సపోర్ట్ లేని నిలబడలేకపోతున్నాడు. అప్పుడు రవితేజ గారితో సపోర్ట్ మీద వచ్చాడు, ఇప్పుడు వెంకటేష్ గారి సపోర్ట్ తీసుకుంటున్నారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటున్నాడు. సపోర్ట్ లేని తాత నిలబడలేడు అని చాలా మంది సినిమా పండితులు అంటున్నారు. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒకటే దొబ్బుడేంట్రా బాబు, మాకు ఈ దొబ్బుడు బాసు 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 అని ఈ యదవగోళ ఎక్కువైపోయిందిరా బాబు అంటున్నారు సినిమా పండితులు. అరే బాబు, బాలయ్యలా మంచి మంచి మూవీస్ తీయండిరా, ఈ రొటీన్ కామెడీలు ఇంకా మాపై రుద్దుతారు ఎందుకురా, ఈ దరిద్రాన్ని మాకు ఇంకా ఇన్ని రోజులు చూపిస్తారా బాబు అని అంటున్నారు మన సినిమా పండితులు. దేంట్లో చూసినా భజన 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 భజన. ఇప్పటికే వచ్చిన 2 సాంగ్స్ మింగాయి, ఈ సాంగ్ కూడా మింగేసినట్టే. అయినా ఈ బాసు భజన ఆపరారా మీరు? సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. వాళ్ళు ఆపరు, ఎందుకంటే ఆడియన్స్ మీద రివెంజ్ తెచ్చుకోవాలి. బాసు బాసు అని రొట్ట కామెడీతో ఆడియన్స్ కి మతి పోగొట్టేంత వరకు మేము ఈ సినిమాలు వదలము అంటున్నారు మెగా దగా హీరోసు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం తుబ్బుద్ది. కర్మ ఇస్ బ్యాక్ అంటారు కదా, అదే జరుగుద్ది. 12వ తేదీ చూసుకోండి. మంచి మంచి సినిమాలను చంపాలని చూసిన ఈ దగా ఫ్యామిలీ సినిమాలు ఇకే వదులుతామా, అంతకు అంత తీర్చుకుంటాం అంటున్నారు సినిమా పండితులు. ఎలాగో రొట్ట కామెడీ దొబ్బుద్ది, దానికి ఇంకొంచెం అర్జం పోస్తాము, పూర్తిగా దొబ్బుద్ది. టోటల్ సీన్ రివర్స్ అంతే. కర్మ ఇస్ బ్యాక్. ఇలాగో జనవరి 9వ తేదీ రాజా సాబ్ బ్లాక్ బస్టర్ అవుద్ది.
ఆ తర్వాత మన తాత ఏం చేయాలి? శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. అగ్గది సంగతి అంటే. మన వెంకటప్రసాద్ ఎలాగో దబ్బుద్ది, అందరూ కలిసి ఫ్యామిలీతో రాజాసాబ్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి బ్రదర్స్. ఈ సినిమా అయితే వెంకటప్రసాద్ దబ్బుద్ది దబ్బుద్ది దబ్బుద్ది. ఈ రొట్ట కామెడీని, రొట్ట డాన్స్ని, రొట్ట లిరిక్స్ని, రొట్ట తాతని చూడొద్దండి. వన్ అండ్ ఓన్లీ రాజాసాబ్. ఓకే బ్రదర్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై బాలయ్య, ఓం నమ శివాయ.